గుడిసె కృష్ణమ్మ వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఫైర్. నా పేరును నీ ఫోన్కు రింగ్ టోన్గా పెట్టుకో అంటూ సెటైర్లు. ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ చేసిన ఆరోపణలకు ఘాటుగా స్పందించారు. తనపై కబ్జా ఆరోపణలు చేస్తున్న వారికి ఎలాంటి ఆధారాలున్నాయో ప్రజలకు వెల్లడించాలని ఆయన సవాల్ విసిరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నా పేరును నీ ఫోన్కు రింగ్ టోన్గా పెట్టుకో, ఎవరో వచ్చి ఏదో చెబితే దానిని నమ్మి నాపై పాముతో పోలుస్తూ వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు. నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ 2 ఏళ్లలో ప్రజలకు ఉపయోగపడే ఒక్క మంచి పనైనా చేశారా అని ప్రశ్నించారు. అలాగే తనపై చేసిన భూకబ్జా ఆరోపణల్లో ఒక్కటైనా ఇప్పటివరకు నిరూపించగలిగారా అని నిలదీశారు. కూటమి హయాంలో నకిలీ ఆధార్తో వివరాలు మార్చి రిజిస్ట్రేషన్లు చేయడం, బ్రతికున్న వ్యక్తులను చనిపోయినట్లుగా చూపించి ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిర్వహించడం, ప్రభుత్వ స్థలాల్లో జెండాలు పాతడం, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని కమ్యూనిటీ హాల్ పేరుతో వినియోగించడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. నా హయాంలో ఇలాంటి ఒక్క ఘటన జరిగినట్లు నిరూపిస్తే నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, నీకు బహిరంగంగా ఛాలెంజ్ విసురుతున్నాను అంటూ గుడిసె కృష్ణమ్మకు సాయి ప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వ హయాంలో కోడిగుడ్ల విక్రయం, రేషన్ దందా, గరుసు విక్రయం, మద్యం సిండికేట్ల ద్వారా అక్రమాలు జరుగుతున్నాయని, లారీలు ఆపి మామూలు వసూలు చేస్తున్నారని, చివరికి ప్రజాప్రతినిధుల లెటర్ ప్యాడ్ అమ్ముకోవడానికి కూడా మీ కూటమి వాళ్లు దిగజారిపోయారని ముందు మీ సంగతి చూసుకోమంటూ ఘాటుగా స్పందించారు. అలాంటి పరిస్థితుల్లో తనపై భూకబ్జా ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. చివరగా రాజకీయ ఆరోపణలపై వార్తలు ప్రసారం చేసే ముందు మీడియా వాస్తవాలను పూర్తిగా పరిశీలించి అన్ని కోణాల్లో నిర్ధారించుకుని ప్రజలకు అందించాలని సాయి ప్రసాద్ రెడ్డి సూచించారు. కృష్ణమ్మ, నా పేరు రింగ్ టోన్ పెట్టుకోమ్మా, నువ్వు ఊరికే రింగ్ టోన్ పెట్టుకుంటే నీకు దినాము నా పేరు ఉచ్చరిస్తుంటుంది, అది నువ్వు వింటుంటావు, సరిపోతుంది నీకు. ఎవరో వచ్చేసి ఏదో నాకు జరిగింది, అన్యాయం జరిగిందని చెప్పేస్తే ఇమ్మీడియట్గా దాని మీద మాట్లాడేది కాదమ్మా కృష్ణమ్మ. నువ్వెంతో ఆనందపడుతుండవు అంటే నేను కూడా సంతోషపడుతున్నాను. ఎందుకంటే నువ్వు ఆనందమే, నీ కళ్ళల్లో ఆనందం చూడాలని నా కోరిక. నా పేరు ఒకటి చెప్పాలి అంతే. వాళ్ళు కబ్జా అనే లోపల కబ్జాకి అనే దానికి అర్థం ఉండాలి కదా. ఆధార్ కార్డు మార్చి చేసింది కబ్జా అంటారమ్మా. బతికున్నోని చంపి రిజిస్టర్ చేసుకునేది అది కబ్జా అంటారమ్మా. బీజేపీ వాడు పోయి జెండాలు పాతున్నారు కదా, అది కబ్జా అంటారమ్మా. కబ్జా అనే దానికి తెలిసిండాల. వాళ్ళు వచ్చి ఏదో చెప్పేస్తే అవును ఏం కదా, వాళ్ళు ఏమైనా కొన్నారా లేదా అనే విషయాన్ని కూడా గమనించుకోకుండా వాళ్ళు ఏదో చెప్పే లోపలే, ఆయన ఏడ్చే లోపలే ఏమే అది ఎట్లుందంటే సీన్ చూసేవాళ్ళకంతా నిజంగా ఏమో జరిగిపోయిందేమో, సాయి ప్రసాద్ రెడ్డి కబ్జా చేశాడేమో అనే స్థాయిలో నీవు ఆయన ఓదార్స్తున్నావు అనమాట. ఆ స్థాయిలో ఓదార్పు జరుగుతూ ఉందాడ. ఒక హోదా వచ్చినాక నేను ఒక హోదాలో ఉన్నాడు, ఇంకా నా రాజకీయాలు నా తర్వాత తరం ఉండాలని చెప్పేసి నేను కోరుకునేవాడు. నేను ఇంతటితో చాలు నాతో అని చెప్పేసి అనుకోలేదు నేను. ఎందుకంటే ఫ్యూచర్ ఆలోచన చేస్తాం మేము. ఈ రోజులో నాకు చాలా అనుకుంటే 3 సార్లు నేను ఎమ్మెల్యే అవుతాం లేదమ్మా కృష్ణమ్మ. మీరంతంటే కసి, నా మీద కసి, ఆ కసి మీకు కనపడతా ఉంది, మీకు ఆడ మాట్లాడుతూ ఉంటేనే కనపడతా ఉంది. ఎన్నిసార్లు చెప్తాను మీకు, ఆల్రెడీగా ఇది గతంలో కూడా ఇదే సబ్జెక్ట్నే ఎమ్మెల్యే గారితో పోయింది. ఇది ఎవరో ఈయన కొడుకు వచ్చి అక్కడ ఎమ్మెల్యే గారితో కూర్చొని ఆయన కూడా విచారించినాడు. ఏమన్నా ఉంటేనా మంది, ఎందుకు దోపిడీ చేసేంత అవసరం నాకేముంది, మా తాతోళ్ళ నుంచి మాకు ఇప్పటి వరకు కూడా మాకేమి భగవంతుడు ఇచ్చినాడు. నేనే ఎంతోమంది కబ్జాలను వస్తారంట, మళ్ళీ ఏమవుతారో తెలియదంట, సాయి ప్రసాద్ రెడ్డి భయపడతాడంట. ఏమైనా మాట్లాడే మాటలేమో ఇది. ప్రజలు ఇంత ప్రేమ చూపిస్తారు నా మీద, ఎక్కడ కూడా ఏది కూడా నా గురించి నువ్వు తెలుసుకోవాలంటే పబ్లిక్లోకి పోండి. మీరా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లోన బియ్యం అమ్ముకొని, కోడిగుడ్లు అమ్ముకొని, గరుసు అమ్ముకొని, ఇసుక అమ్ముకొని
రిజిస్టర్ ఆఫీస్తోనా, కాంట్రాక్టులతోనా, రియల్ ఎస్టేట్లతోనా, నీళ్ళు అమ్మే వాళ్ళతోనా, తర్వాత బ్రాంతి షాపుల వాళ్ళతోనా, మిడ్ డే మీల్స్ వాళ్ళతోనా? ఇట్లా నేను తీసుకోలేదమ్మా కృష్ణమ్మ. ఆ ఆలోచన అలవాటు మాకు లేవు. అది ఎవరినైనా అడగచ్చు ఆదోన్లో. భయపెట్టేదిగా, మాకు భయపెట్టేదని తెలీదు. ప్రేమదేదో తెలిసే, ప్రేమతో పలకరించేది తెలుసు, ప్రేమతో మాట్లాడేది తెలుసు. అంతేగాని భయపెట్టి వాళ్ళని భయపెట్టించేది కాదు. నాకు అలవాటు లేదు అది. ఏడా కానీ ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంట్లో ఉన్నామంటే ప్రజాదరణ ఉంది కాబట్టి ఉండగలిగినా మేమంతా కూడా ఈ రోజు వరకు. ఇది ఓర్చుకోలేకనే మీలాంటి వాళ్ళంతా కూడా ఏదో రకంగా మీ దగ్గరకు వచ్చినప్పుడు, మీరు నిజంగా రాజకీయ నాయకులైతే ఒక హోదా వచ్చిన తర్వాత దాని విషయం ఏదో కూర్చొని అది ఆలోచిస్తాంలే అని చెప్పేసి డాక్యుమెంట్ ఏమన్నా ఉంటే ఇచ్చిపోమంటే ఇచ్చిపోయినాడు కదా. డాక్యుమెంట్లోనా పోలీస్ స్టేషన్ పోయినాడా? ఎప్పుడు పోయినాడమ్మా? 2015లోనా ఆయన ఆర్డీఓ కలెక్టర్కి పోయిన తర్వాత ఆ గవర్నమెంట్ ఎవరుతుందమ్మా? మీది ఉందే, నాది ఉందే? మళ్ళీ ఆ రోజు కబ్జా చేసింటే టీడీపీ అధికారం ఉంది, కమ్యూనిస్ట్ వాళ్ళు ఉండారు, మీడియా ఉంది, పత్రికలలో ఉన్నారు, ఇంతమంది ఉన్నారు కదా. మళ్ళీ వీళ్ళందరూ కాదని మేము ఎప్పుడెప్పుడైతే ఎమ్మెల్యేగా ఉన్నా కూడా నా మీద ఎప్పుడెప్పుడైతే బురజల్లని చెప్పేసి మీడియా వాళ్ళు ఉంటారు, పత్రిక వాళ్ళు ఉంటారు, ప్రజలు ఉంటారు, అంటే మీలాంటి అపోజిషన్ వాళ్ళు కూడా. అయినా ఏది కంప్లైంట్లు లేకోకుండా రాజకీయంగా ముందుకు వచ్చినాం మేము. చేతనైతే సాయం చేస్తాం, లేదంటే లేదంటాం. అంతవరకే మా అక్కడ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపుగా పేదోళ్ళకి స్థలాలు కేటాయించినాము. ఆ పేదోళ్ళ కోసం ఓపెన్ ప్లేస్ వదిలినాము. దాని తర్వాత పక్కనే కమ్యూనిటీ హాల్కి, హెల్త్ సెంటర్కి మనం సపరేట్గా వదిలినాము. అది ఎందుకంటే అక్కడ ఒకవేళ ఫ్యూచర్లో కూడా ఎలాంటి సమస్య ఉండరాదు ఈ స్కూల్కి కానీ హాస్పిటల్కి కానీ అని చెప్పేసి అది వదిలేస్తే ఈ మహానుభావులు, అదే టీడీపీ వాళ్ళే నిజంగా వీళ్ళకి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి భూమి కొనుగోలు చేసి పేదోళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. ఒక సెంటు భూమి ఇన్నేళ్ళ 14 ఏళ్ళు 16 ఏళ్ళు ఎత్తా ఉంది. ఒక సెంటు భూమి ఇలే వీళ్ళు. మేమిచ్చిన దాంట్లోన ఆ కమ్యూనిటీ హాలు, హెల్త్ సెంటర్ తీసేసి ఫ్లాట్లు 14 మందికి 16 మందికి ఫ్లాట్లు ఇచ్చి దీన్ని కబ్జా అంటారమ్మా. దీన్ని కబ్జా అంటారు. ఏదన్నా అర్థమో ఉండి మాట్లాడితే బాగుంటుంది. దీన్ని ఏమంటారు మళ్ళీ? ఇప్పుడు కమ్యూనిటీ హాల్ని, హెల్త్ సెంటర్ని తీసేసి పట్టాలు ఇస్తే ఏమంటారు దాన్ని? మళ్ళీ పచ్చగా రాళ్ళు పాతి పచ్చ కలర్ కొట్టినారే. మళ్ళీ కొద్దిగా సిగ్గుసేరం ఉండాలి కదా వీళ్ళకి. ఇచ్చింది ఎవరు? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళది. మీరు కబ్జా చేసి మళ్ళీ పచ్చగా రాళ్ళకి, తెలుగుదేశం వాళ్ళ రాళ్ళకి కలర్ కొట్టుకోండి. మీరు చేసే కబ్జాలన్నీ మర్చిపోయేదానికి ఇట్లాంటి యావ పెట్టి, అదే మా దృష్టికి వచ్చింది. చంద్రకాంత్ రెడ్డి గురించి పోయినాడు, మాట్లాడినాడు, చూసినాడు. మున్సిపాలిటీ వాళ్ళు బోర్డు పెట్టారు మొదట, తర్వాత బోర్డు తీసేసినారు. మున్సిపాలిటీ వాళ్ళు కూడా దాంట్లోన ఏదన్నా కానీ ఆ తీర్మానం చేయాల్సి ఉంది కౌన్సిల్లోన. తీర్మానం చేసినాక ఏదైనా ఇవ్వగలిగే అవసరం ఉంటే ఇస్తారు. మళ్ళీ గవర్నమెంట్ కోసం, గవర్నమెంట్ అక్కడ కమ్యూనిటీ హాల్ కోసం హెల్త్ సెంటర్ పెడితే దాన్ని కబ్జా చేస్తే అది ఎంత కమ్ముకున్నారంటే మా దృష్టికి వచ్చింది ఒక్కొక్క ప్లాట్ 5-5 లక్షలకు అమ్మినారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది అది. మళ్ళీ దీన్ని కబ్జా అంటారు. కానీ మీరు ఉండాలి కదా, మీ అధికారం ఉంది కదా. ఇప్పుడు తీసుకోరండి, 100 ఎకరాలు పోయి తీసుకొచ్చి పేదోడికి ఇవ్వండి. మేము 10,000 మందికి స్థలాలు కేటాయించినాం. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 7,000 మందికి ఇచ్చినాం. మా హయాంలోనే ఇచ్చినాం కాబట్టి మీ హయాంలో ఈ లేదని కూడా మీకు తెలుసు.
ఉన్నిన దాన్ని కూడా పేదోళ్ళ కోసం పెట్టిండేది, పేదోళ్ళ కోసం హెల్త్ సెంటర్ కానీ, పేదోళ్ళ కోసం స్కూల్కి కానీ, బడికి ఏదో దానికి బాగా దాంట్లో రాశారు లేఅవుట్ల ప్లాన్లో, ఇది కమ్యూనిటీ హాలు, ఇది హెల్త్ సెంటర్ అని చెప్పేసి. వాళ్ళు రాస్తే కూడా దాన్ని తొలగించి పట్టాలు మంచిదా అంటే ఇది ఏమంటారమ్మా? దాని మీద విచారించి పట్టాలు క్యాన్సిల్ చేయను, జిల్లా అధ్యక్షురాలు కదా. రేపు ఎక్కడికి పోలే వాళ్ళు, రేపు బాగా డెవలప్మెంట్ అవుతుంది గ్యారెంటీగా. బైపాస్ దగ్గర ఉంది, డెవలప్మెంట్ అయిన తర్వాత ఆ పిల్లోడు అక్కడ ఉండే చదువుకునే పిల్లోడు వాళ్ళ కోసం ఏర్పాటు చేసే స్కూల్ కానీ, హెల్త్ సెంటర్లు కానీ, వాళ్ళకి హెల్త్ పరంగా కమ్యూనిటీ హాల్ కానీ పెట్టేదాన్ని మీరు కబ్జా చేసి దాని గురించి మాట్లాడడంలే, ఇవన్నీ పక్కకు పెట్టేస్తారు. ఏదున్నా కూడా మాది కొంచెం ఏదో వచ్చి ఊరు అబద్ధాలు చెప్తే దాన్ని వింటారు బాగా. ఏదో జరిగిపోతుందేమన్నట్లు ఆలోచన చేసి నువ్వు సంతోషపడుతూ ఉండే పరిస్థితి బాగా మీడియాలో కనపడుతూ ఉందమ్మా. ఇట్లాంటివన్నీ నేర్చుకోవద్దండి. ఇంకా చిన్నాయమ్మ నువ్వు, చిన్నాయమ్మంటే మేము 20 ఏళ్ళేం కాదు, నా లెక్కకి 45, 50 ఉంటాయి మీకు. అంటే నా కింద చిన్న నేను చెప్తున్నాను అంతే, ఓ చెల్లెలుగా నేను చెప్తున్నాను నేను.